దేవుని నామమునకు స్తోత్రములు. కీర్తనల గ్రంథము 51:7 చదువుకుందాము. నేను పవిత్రుడగునగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి ఆయనను కన్ఫ్రంట్ చేశాడు. చేసినప్పుడు దావీదు ఎలాంటి సాకులు చెప్పకుండా వెంటనే తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా మరి ఆయన కన్నీరు విడుస్తూ పశ్చాత్తాప ప్రార్థన ఇక్కడ చేస్తున్నట్టుగా మనం చూడగలము. ఇక్కడ హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, నన్ను పవిత్రపరచు అనే మాటను చూసినట్లయితే హిస్సోపు నిర్గమ కాండంలో కూడా మనం చూడగలము. మరి గొర్రెపిల్ల రక్తంలో ఒక పళ్ళెంలో ఆ రక్తమును పోసి హిస్సోపు అది ఏ విధంగా ఉంటుందంటే ఒక బ్రష్ లాగా వాళ్ళు వాడుకున్నారు. మనం కలర్స్ మరి గోడల పైన కలర్స్ చేయడానికి బ్రష్ ఎలా వాడుకుంటామో అదే రీతిగా హిస్సోపును బ్రష్ లాగా వాడుకున్నారు. మరి ఆ హిస్సోపును పళ్ళెంలో ఉన్న రక్తంలో ముంచి ఆ గడప యొక్క లేదా ద్వారం యొక్క అడ్డకమ్మి ఒక అడ్డకమ్మి పైన 2 నిలువు కమ్మీల పైన ఆ రక్తమును పూశారు. అప్పుడు మరణదూత ఆ గృహాన్ని దాటి వెళ్ళినట్టుగా మనము పస్కా పండుగ ఆ సందర్భంలో నిర్గమ కాండంలో మనం చదవగలము. అనగా హిస్సోపు ఏ రీతిగా అయితే మరి రక్తంలో ముంచి ఆ ద్వారబంధముల మీద పూసినప్పుడు మరి పవిత్రీకరణ అనేటువంటి మాటకు అది సాదృశ్యంగా ఉంది. అలానే ఈ హిస్సోపుతో మరి యాజకులు కూడా పనిచేసినారు. అంటే గుడారముల మీద హిస్సోపుతో ముంచిన రక్తమును మరి చిలకరించారు. అలానే అక్కడ ఉపకరణ గుడారంలో ఉన్న సమస్తమైన ఉపకరణముల మీద చిలకరించారు. అక్కడ ఉన్నటువంటి మనుషుల మీద ఎముకనే గాని నరకబడిన దానినే గాని శవంనే గాని సమాధినే గాని ముట్టిన వాని మీద ఇలాంటి వాటిని ముట్టిన మనుషుల మీద కూడా రక్తంలో ముంచిన హిస్సోపుతో వారి మీద రక్తాన్ని చిలకరించినప్పుడు వారు ఆ అపవిత్రతను పోగొట్టుకొని మరి పవిత్రులగునట్లుగా మరి అక్కడ మనము చూడగలము. ఇక్కడ అలానే యాజకులు వాడినట్లుగా కూడా మనం చూడగలం హిస్సోపును. అంటే ఇక్కడ దావీదు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడు దేవుని సన్నిధిలో, దావీదు అర్థం చేసుకున్నది ఏమిటి అంటే నన్ను నేను పవిత్రీకరించుకోలేను, నన్ను నేను నా పాపమును కడుక్కోలేను, నేను దేవుని సన్నిధిలో మరి నిరపరాధిగా నాకు నేనుగా ఉండలేను, నాకు ఒక రక్షకుడు కావాలి, నా పాప పరిహారం పోవాలి అంటే దేవుడే తన రక్తంతో నన్ను కడగాలి. ఒక యాజకునిగా ఆయన నా జీవితంలోనికి రావాలి. ఒక యాజకుడు ఏ రీతిగా అయితే అపవిత్రమైన మనిషిని మరి హిస్సోపుతో రక్తము చిలకరించినట్లుగా దేవుడు మరి నన్ను కూడా తన రక్తం చేత శుద్ధీకరించాలి అనేటువంటి ఒక గ్రహింపుకు ఆయన వచ్చాడు. అందుకే మరి హిమము కంటే తెల్లగా అంటే ఇక్కడ ఏదో భౌతికమైనటువంటి తెలుపు కాదు కానీ నైతికమైనటువంటి తరువాత మరి అంతరంగ శుద్ధి కొరకు దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఆత్మీయ శుద్ధి కావాలి, నైతికమైన శుద్ధి కావాలి. ఎందుకంటే ఆయన నైతికంగా పాపం చేశాడు కాబట్టి ఆ శుద్ధి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు, ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేయడు. మరి విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి అని వాక్యంలో ఉంది. ఆ విరిగిన హృదయంతో, ఆ నలిగిన హృదయంతో, ఆ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు, చెవియొగ్గి ప్రార్థించే దేవుడుగా ఉంటాడు. ఎప్పుడైనా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం మొట్టమొదటి చేయవలసింది మన పాపమును ఒప్పుకోవటం. ఎప్పుడైనా సరే ఆయన సన్నిధికి రావడంతోనే మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మరి మనం పాపం మనం ఏదో ఒక రకంగా రక్షింపబడ్డాం కదా, ఇంకెందుకు ఒప్పుకోవాలి అన్నప్పుడు మరి ప్రతిరోజు మనం భౌతికంగా ఏ రీతిగా శుద్ధి కొరకు స్నానం చేస్తాము, మరి అంతరంగ శుద్ధి కొరకు కూడా మనం అనుదినం మన పాపం ఒప్పుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని పవిత్రీకరించమని అడగాలి. ఏదో ఒక విధంగా మనం తప్పిపోయిన వారు మన మాటల ద్వారానో, తలంపుల ద్వారానో, చేష్టల ద్వారానో, నడవడిక ద్వారానో, ఆలోచన ద్వారానో ఏదో ఒక విధానంలో మనము తప్పిపోతున్నటువంటి వారం తప్పిపోతాము.
కాబట్టి ఆయన సన్నిధికి రావడంతోనే మరి వెంటనే మనము మన యొక్క పాపము నొప్పుకొని ఆయన యొక్క రక్తంలో శుద్ధీకరించమని అడిగినప్పుడు దేవుడు వెంటనే పశ్చాత్తాపంతో తగ్గింపు హృదయంతో చేసిన ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. నెహెమ్యా అలానే ప్రార్థించాడు పాపాలు ఒప్పుకొని. ఇక్కడ దావీదు అలానే మరి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనను అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం చేయడు. ఎందుకంటే ఆయన పశ్చాత్తాప హృదయం నుంచి వచ్చిన ప్రార్థనను ఎంతో మరి వినేటువంటి దేవుడుగా, అంగీకరించేటువంటి దేవుడుగా, ఆ ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడుగా ఉన్నాడు. యాకోబు కూడా అలానే ప్రార్థించాడు. నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నిన్ను విడువను అన్నాడు. అంటే తన యొక్క బలహీనతను అక్కడ ఒప్పుకున్నాడు. నీవు నన్ను దీవించాలి, నాకు నేను దీవించుకోవటం కాదు అనేటువంటి సందర్భం మనం చూసినట్లయితే దేవుడు ఆయనను దీవించాడు, ఎంతో ఆశీర్వదించాడు. యాకోబు పోయి ఇశ్రాయేలుగా మారాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మనము చాలాసార్లు అనుకుంటాం, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతున్నది, అసలు దేవుడు వింటున్నాడా లేదా, ధూపం వల్ల అంగీకరిస్తానన్నాడు, సువాసన వల్ల ఆగ్రహిస్తానన్నాడు, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావడం లేదు అంటే ఇదొక కారణం. తగ్గింపు స్వభావము, పాపపు తొప్పుకోలు, పశ్చాత్తాప హృదయం. మరి ఉదయకాల సమయం ఇప్పుడే దేవుని చెంతకు వద్దాము. మనల్ని మనము ఆయన సన్నిధిలో మన పాపంలో నొప్పుకుందాము. క్రీస్తు రక్తం చేత మరొకసారి కడుగబడదాము. మరి యేసు ప్రభువుల వారు మన ప్రార్థనలు అంగీకరిస్తారు, మనకు జవాబులు ఇస్తారు. హిమం కంటే తెల్లగా మన హృదయాన్ని ఆయన కడిగి వేస్తాడు. మరి అట్టి ఆ పశ్చాత్తాప ప్రార్థన మనం ఆయన సన్నిధిలో చేయడం గాక. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పశ్చాత్తాప హృదయంతో, తగ్గింపు స్వభావంతో ఆయన ప్రార్థించినప్పుడు తండ్రి నువ్వు ఖచ్చితంగా వినే దేవుడవుగా, నాయన నువ్వు అలక్ష్యం చేయకుండా అంగీకరించే దేవుడవుగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. నాయన మేమందరం కూడా నీ సన్నిధికి వచ్చినప్పుడు తగ్గింపు స్వభావంతో, పశ్చాత్తాపంతో, నాయన విరిగి నలిగిన హృదయంతో మేము ప్రార్థించటకు సహాయం చేయండి. మా ప్రార్థనను ఆలకించి మాకు మరి దీవెనలు అనుగ్రహించమని, జవాబులు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.